బట్ ఇండస్ట్రీలో రోజా గారు అంటే అందరికి తెలిసిన విషయమే. రమ్య గారికి కానీ, రాధిక గారు కానీ, మీనా గారు, ఖుష్బు గారు, అందరం బెస్ట్ వీళ్ళందరూ అసలుకి ఈ రోజా మా రోజా అని అనుకునే స్థాయికి మీరు వచ్చారు అంటే అంటే మాటల పరంగా కావచ్చు, అంటే చాలా రమ్య చాలా సార్లు అడిగింది, ఇండస్ట్రీలో ఎప్పుడు సైలెంట్ గా నవ్వుకుంటూ ఉంటావు, వాళ్ళందరూ యాక్టివ్ గా ఉంటారు, నేను వాళ్ళు వేసే జోకులకి నవ్వుతూ ఉంటాను, పడి నవ్వుతూ ఉంటాను తప్ప ఎప్పుడు పెద్ద ఎక్కువగా మాట్లాడింది ఉండేది కాదు. ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నావు అంతమంది ముందర, మైక్ ముందర, మాకైతే కాళ్ళు వణుకుతాయి, నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంటుంది, మా రోజానేనా అని చెప్పి చాలా సార్లు అనింది. ఓకే, అంత పెద్ద చేంజ్ కి ఎవరు ఇన్స్పిరేషన్, ఎవరు రాజకీయాలలో? అంటే నాకు యాక్చువల్ గా నేను పాలిటిక్స్ లోకి వచ్చినప్పుడు జయలలిత గారు అంటే నాకు చాలా ఇష్టం. ఓకే, సో బోల్డ్ లేడీ అండ్ ఫైర్ బ్రాండ్. సో ఆమె అంతే, తల్లి మనసు ఉన్న కొన్ని విషయాల్లో చాలా కఠినంగా ఉండేది. అలా ఉండాల్సి వచ్చిన పరిస్థితి ఏంటంటే తన ప్రయాణంలో, రాజకీయ ప్రయాణంలో తను ఎదుర్కొన్న ఎదురు దెబ్బలు కానీ, తన అవమానాలు కానీ, ఇవన్నీ ఫేస్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా మనలో ఒక మెచ్యూరిటీ వస్తుంది, మనలో ఆ కసి పెరుగుతుంది. ఓకే, సో కొన్నిసార్లు టిట్ ఫర్ టాట్, ఇచ్చిన దాన్ని తిరిగి ఇచ్చేస్తాం. కలిసారా ఎప్పుడన్నా జయలలిత గారిని? ఎందుకు కలవలేదు? వస్తాను అన్నప్పుడు, నా పెళ్లికి తనున్నారు కదా. అవునవును ఉన్నారు, బట్ రాజకీయాల్లోకి వస్తాను అన్నప్పుడు ఫస్ట్ నేను ఆవిడ నైవేలిలోనే ఎక్కడో ప్రచారంలో ఉన్నారు, ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడ దగ్గర ఆశీర్వాదం తీసుకొని, అప్పుడు ఆమె వాళ్ళ టీవీలోను పేపర్లో కూడా ఇంటర్వ్యూ ఇచ్చింది, రోజాకి సపోర్టివ్ గా నిలబడండి అని చెప్పేసి, వాళ్ళ క్యాడర్ కి, ఏఐడిఎంకే వాళ్ళకి. ఓకే, సో ఆ విధంగా నాకు సపోర్ట్ చేసింది. నాకు ఆమె ఉన్నంత వరకు నా వెనక అమ్మ ఉంది అన్న ఒక ధైర్యంతో ఉన్నా. నా జోలికి కూడా ఎవరు తమిళనాడులో వచ్చేవాళ్ళు కాదు. ఓకే, సో ఆమె పోయాక నిజంగానే మన ఇంట్లో మా మదర్ పోయినప్పుడు నేను ఎంత ఫీల్ అయ్యానో, జయలలిత గారు పోయినప్పుడు కూడా అంతే ఫీల్ అయ్యాను. సో అంత మదర్లీగా నన్ను చూసుకోవటమే కాకుండా చాలా ప్రేమగా మాట్లాడేది. సెల్వాకి చెప్పేది బాగా చూసుకోవాలి అనేది. సెల్వా అనేవాళ్ళు, ఇదేంటి అందరు నన్ను బెదిరిస్తారు, నన్ను చూసుకోమని ఎవరు చెప్పట్లేదు నీకు.